ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తున్నారు చిన్న దాన్ని పట్టుకొని ముఖ్యంగా డిఎస్సి ఎప్పుడో 1.5 ఇయర్ కింద టీచర్ల పోస్ట్ భర్తీ చేసి టీచర్లు పారదర్శకంగా 150 రోజుల్లోనే దాదాపు 240 కేసులు పెట్టినా కానీ అవన్నీ క్లియర్ చేసుకుంటా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా ఛార్జ్ తీసుకొని, ఎందుకంటే విద్యాశాఖను డెవలప్ చేయాలని విద్యాశాఖను ఛాలెంజింగ్గా తీసుకొని 150 రోజుల లోపలనే 16,347 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత నారా లోకేష్ గారిది. చేస్తే పాపం టీచర్లు పొట్టగొట్టాలని, అంటే టీచర్లని నాశనం చేయాలని, వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు పేపర్లు లీక్ అయినాయని చెప్పేసి అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, రోజు మేము డిఎస్సి మీదని. కనీసం ప్రూఫ్ చూపివయ్యా, ఎక్కడన్నా ఒక అభ్యర్థిని తీసుకొచ్చి అభ్యర్థితో మాట్లాడించు. మేము డబ్బులు ఇచ్చామనో, లేకపోతే ఎక్కడైనా కాపీ కొట్టి తీసుకొచ్చామనో, లేకపోతే పేపర్ లీక్ అయిందనో. ఇప్పుడు 16,347 మంది జాయిన్ అయినారు. ఒక అభ్యర్థిని తీసుకొచ్చి మాట్లాడిమని చెప్పేసి మొన్న మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. అలాగే మీంగని చెప్తున్నాం, ఒక క్యాండిడేట్ని ఏమన్నా మేము డబ్బులు ఇచ్చామనో, లేకపోతే ఇంకోటి దొంగ సర్టిఫికేట్లు పెట్టామనో, లేకపోతే పేపర్ లీక్ అయిందో అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడించమని చెప్పేసి అడుగుతున్నాను. అలాగే నిన్న ఉరవకొండలో కేవలం మేము ఉన్నామని, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మర్చిపోయారు ప్రజలు. కేవలం 11 సీట్లు ఇచ్చేసి వాళ్ళని ప్రజల్లో అకౌంట్ చేశారు. మేము ఉన్నామని చెప్పేసి నిరూపించుకునే కోసం, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని ప్రజలకి గుర్తు చేసే కోసం ఈ కార్యక్రమం పెట్టారు. మీరు చూశారు, అక్కడ 200-300 మంది కానీ లేరు. కానీ నాయకులు అడావుడి, ఈ సోషల్ మీడియా అడావుడి తప్ప ఇంకక్కడ ఏమీ లేదు. ఖచ్చితంగా ఇదేంటంటే రోజుకొక కార్యక్రమం, మేము ఉన్నామని చెప్పి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పక్కకు తీసేస్తాడేమో, మమ్మల్ని గుర్తించడేమో అనే ఉద్దేశంతో ఈ నాయకులు వాళ్ళ ఉనికి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఉరవకొండ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు కమ్యూనిటీ డ్రిప్ తీసుకొస్తున్నారు 900 కోట్లు. దాదాపు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. 3,500 కోట్లు ఖర్చు పెట్టి 1,800 క్యూసెక్లు వచ్చే హంద్రీనివాని ఈరోజు 3,800 క్యూసెక్లు వచ్చే విధానం కేవలం 100 రోజుల్లో లోపలే కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు దగ్గర నుండి పర్యవేక్షించి ఈరోజు 3,800 క్యూసెక్లు తీసుకొచ్చిన కనుక పయ్యావుల కేశవ్ గారిది. అలాంటి కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక అక్కడ ఉండే నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. అంతా తప్ప ఇంక వేరే ఏం లేదు.